కాంగ్రెస్ ఫస్ట్ ఫేజ్ 1లో ఏదైతే ఒక ఫార్వర్డ్ ఒక ఫుల్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 70% స్థానాలు ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు బీఆర్ఎస్ ఇంకా ఎన్ని స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఇంకా ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను తెలియపరచడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలని వ్యక్తపరచవచ్చు. ఒకసారి మిగతా జిల్లాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి మనం చూస్తే కనుక ములుగు, ఇటు మంత్రి సీతక్కకు సంబంధించిన ములుగు జిల్లాలో ప్రస్తుతానికి 24 స్థానాల్లో కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ 8 స్థానాల్లో, ఇండిపెండెంట్ 3 స్థానాల్లో. అలాగే 24 అలాగే బీఆర్ఎస్ 23 స్థానాల్లో ఈక్వలెంట్గా ఉన్నారు. ఒక్క స్థానం తక్కువ ఇటు బీఆర్ఎస్ ఉంది. కానీ ఇటు బీజేపీ 8 స్థానాలు అలాగే 9 స్థానాల్లో ఇటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. మొత్తం మీద ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి కరీంనగర్లో టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఈక్వలెంట్గానే ఉన్నారు, ఆల్మోస్ట్ ఈక్వలెంట్గా ఉన్నారు. మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కీ రోల్ ప్లే చేయబోతున్నారా? ఒక్కసారి ఈ లెక్కింపు జరిగిన తర్వాత కొమ్రంభీం జిల్లాలో లేటెస్ట్ అప్డేట్. కొమ్రంభీం జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 15 స్థానాలు అలాగే బీఆర్ఎస్ 28 స్థానాలతో లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. కొమరంభీం జిల్లాలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది. సో ఒక్కసారి ఇటు కరీంనగర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పుకోవచ్చు. కరీంనగర్లో 24 ఇటు కాంగ్రెస్ 24 స్థానాలు అలాగే బీఆర్ఎస్ కూడా 24 స్థానాలు ఈక్వలెంట్గా ఉన్నాయి. ఇటు బీజేపీ 8 స్థానాల్లో అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 9 స్థానాల్లో ఉన్నారు. మొత్తం మీద ఇటు కాంగ్రెస్ అలాగే ఇటు బీఆర్ఎస్ ఈక్వలెంట్గా కరీంనగర్లో ప్రస్తుతానికి ఈక్వలెంట్గా ఉన్నారు. ఇద్దరు 24 స్థానాల్లో ఈక్వలెంట్గా ఉన్నారు. ఇటు రంగారెడ్డి కూడా మనం చూస్తే కనుక రంగారెడ్డిలో 66 స్థానాల్లో కాంగ్రెస్ అలాగే 56 స్థానాల్లో బీఆర్ఎస్. 10 వెనుకంచలో ఉంది బీఆర్ఎస్. కానీ ఒక టఫ్ ఫైట్ అయితే ముందు నుంచి ఇప్పటిదాకా ఒక టఫ్ ఫైట్ని ప్రదర్శిస్తుంది ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. సో కరీంనగర్ ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్. ఇటు కాంగ్రెస్ 24 బీఆర్ఎస్ 25. బీఆర్ఎస్ ప్రస్తుతానికి ఇటు కరీంనగర్లో లీడింగ్లో ఉంది, ఒక స్థానం. ఇటు 24 కాంగ్రెస్కి అలాగే ఇటు బీఆర్ఎస్కి 25 అని చెప్పుకోవచ్చు. ఇటు కొమ్రంభీం ఆసిఫాబాద్ అది కూడా ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇటు 15 స్థానాల్లో కాంగ్రెస్ అలాగే లీడింగ్లో ప్రస్తుతానికి బీఆర్ఎస్ 28 స్థానాలు. అలాగే ఇటు కొమరంభీంలో ఆసిఫాబాద్లో ఇటు బీజేపీ 14 స్థానాలు అలాగే ఇండిపెండెంట్ కూడా 14 స్థానాలు. ఇటు యాదాద్రి భువనగిరి ఒకసారి మనం చూస్తే కనుక 57 స్థానాలలో ఇటు కాంగ్రెస్ ఉంది. అలాగే 41 ప్లేసెస్లో ఇటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ 1 అండ్ ఇండిపెండెంట్ 9. సో మొత్తం మీద ఇటు లీడింగ్ కరీంనగర్లో ప్రస్తుతానికి బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది. అలాగే ఇటు నిర్మల్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నిర్మల్లో 40 ప్లేసెస్ ఇటు బీజేపీ లీడింగ్లో 40 స్థానాలతో లీడింగ్లో ఉంది. అలాగే ఇటు కాంగ్రెస్ 33 స్థానాలు, నిర్మల్లో కాంగ్రెస్ 33 స్థానాలు. అలాగే ఇటు బీజేపీ 40 స్థానాలు. ఇటు బీఆర్ఎస్ చూసుకుంటే నిర్మల్లో 3 స్థానాలు మాత్రమే. సో మొత్తం మీద బీజేపీ ఇటు నిర్మల్లో లీడింగ్లో ఉంది. అలాగే ఇటు ఆదిలాబాద్లో గట్టి టఫ్ ఫైట్ ఇస్తుంది బీజేపీ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 156 ప్లేసెస్లో కాంగ్రెస్ 41, బీఆర్ఎస్ 23 అండ్ బీజేపీ 35 అండ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 25. సో మొత్తం మీద ఆదిలాబాద్లో కూడా బీజేపీ ఒక టఫ్ ఫైట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు కాంగ్రెస్ 41 ఇటు బీజేపీ 35. సో బీజేపీ ఓవరాల్గా ఇటు ఆదిలాబాద్ అండ్ నిర్మల్లో గట్టి ఫైట్ ఇస్తుంది. అండ్ కరీంనగర్లో బీఆర్ఎస్ లీడ్లోకి వచ్చింది. ఇటు 24 అండ్ 25 ఇటు కరీంనగర్. ఒకసారి లేటెస్ట్ అప్డేట్ మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. కరీంనగర్ 26 కాంగ్రెస్కి 26 స్థానాలు అలాగే బీఆర్ఎస్కి 27 స్థానాలు. సో 28 లేటెస్ట్ అప్డేట్ 28 స్థానాలు. సో రెండు స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇటు కరీంనగర్లో 26 స్థానాల్లో కాంగ్రెస్ అలాగే 28 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ ఉంది. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇటు కరీంనగర్లో ఇనిషియల్గా ఇటు రాజన్న సిరిసిల్లలో లీడ్లో ఉన్న బీఆర్ఎస్, దాని తర్వాత సిద్దిపేటలో లీడ్లో వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి సిద్దిపేటలో
ఒక్కసారి సిద్దిపేట అప్డేట్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. సిద్దిపేటలో ప్రస్తుతానికి ఇటు కాంగ్రెస్ 23 స్థానాలు, ఇటు బీఆర్ఎస్ 75 స్థానాలు. సో మొత్తం మీద ఇటు కాంగ్రెస్, కరీంనగర్ లేటెస్ట్ అప్డేట్ ఒకసారి చూస్తే 26 స్థానాల్లో ఇటు కాంగ్రెస్, అలాగే 28 స్థానాల్లో బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది కరీంనగర్లో అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇటు వరంగల్లో ఒకసారి చూస్తే వరంగల్లో 56 స్థానాల్లో ఇటు కాంగ్రెస్ లీడింగ్లో ఉంది, అలాగే బీఆర్ఎస్ 34 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, అలాగే ఇండిపెండెంట్ 2 స్థానాలు. సో ఓవరాల్గా ఇటు కామారెడ్డిలో ప్రస్తుతానికి కాంగ్రెస్ లీడింగ్లో ఉంది 197 స్థానాలకు గాను ఇటు కాంగ్రెస్ 101 ప్లేసెస్, అలాగే ఇటు బీఆర్ఎస్ 19 ప్లేసెస్లో లీడింగ్లో ఉంది, అండ్ ఇండిపెండెంట్ 26, అలాగే బీజేపీ 5 ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇటు కామారెడ్డిలో కాంగ్రెస్ ఫుల్ స్వీప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అలాగే నెక్స్ట్ మనం ఇటు వరంగల్ చూస్తే వరంగల్, కరీం